మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములు ఈ దినదిన వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలు, అత్యంత ప్రియులైనటువంటి వీక్షకులందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ప్రభువు ఈ దినాన్ని కూడా మనకు అనుగ్రహించి సజీవులుగా నుంచి ఆయన యొక్క కృపను బట్టి మరి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ దినానికి సిద్ధపరిచినటువంటి దైవ వాక్యాన్ని మనము ధ్యానించడానికి సిద్ధపడదాం. సామెత గ్రంథము నుండి 23వ అధ్యాయం ఇదే దినం మనము ధ్యానించడానికి ప్రారంభిద్దాం. 23వ అధ్యాయం అంతటిని బట్టి దగ్గరగా ఒక 15 మాటలు లేదా 14 మాటలు, ఇందులో అతి శ్రేష్టమైనటువంటి మాటలు, జ్ఞానముతో కూడినటువంటి మాటలు ఈ అధ్యాయంలో లిఖించబడి ఉన్నాయి. ఈ మాటల్ని మనము క్లుప్తంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దైవచిత్తమైతే ఒక భాగం 2-3 భాగాలుగా ఈ యొక్క అధ్యాయాన్ని మనం వివరించుకోబోతూ ఉన్నాం. మొదటి నుండి మనం ప్రారంభించే ముందు మరి వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మరొకసారి వందనాలు. నూతనంగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు కూడా మా హృదయపూర్వక వందనాలు. మరి ఇంతవరకు ఎవరైతే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయలేదో వారు తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ దినదిన జీవహారము దైవకృప అనే వాక్య పరిచర్యను మరి దినదినము వీక్షించి ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, అలాగే ఈ వాక్య పరిచర్యలను మరి అనేకులకు మరి పంచాలని, ఈ సువార్త పరిచర్యలో ఉదయకాల వాక్య సందేశాల్లో మరి జత పని వారిగా సహకరించాలని మీ శ్రేయాభిలాషులకు, స్నేహితులకు, మరి సహవాసంలో ఉన్నటువంటి బిడ్డలకు ఈ వాక్యాలని మరి షేర్ చేయండి, పంపించండి. ఆధ్యాత్మికంగా మరి కొన్ని ఆత్మలను దేవుని వైపు నడిపించమని మనవి చేస్తూ మరి ఈ వాక్యాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుని ఈ వాక్య ధ్యానాంశంలోనికి సాగిపోదాం. 23వ అధ్యాయం మొదటి వాక్యం నుండి, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమున నున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునము. చిన్న ప్రార్థన. కృపగలిగిన దేవ, దయగలిగిన మా రాజా, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, ఈ దినాన్ని బట్టి మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాం. మమ్మలను సజీవులుగా నుంచి ఈ దినాన్ని కూడా వాక్య ధ్యానాంశంతో ప్రారంభించడానికి మీ కృపను బట్టి నాయనా, మీరు అనుగ్రహించినటువంటి దయను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వీక్షిస్తున్నటువంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయా దేశాలలో ఉన్నటువంటి బిడ్డలను ఈ వర్తమానాలు అనేకుల వాట్సాప్ నెంబర్ కూడా పంపించబడుతూ ఉన్నాయి కనుక ఉన్నటువంటి గ్రూప్ వారు కానీ మరి ఇంకా ఆయా ప్రియ సహోదరులు కానీ సహోదరులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, సహాయం చేయండి, వారి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. అలాగే ఈ యొక్క ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వైరస్ను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అతి త్వరలోనే నా తండ్రి మందిరాలను కూడా మరి మూయబడినటువంటి మందిరాలు తెరవబడటానికి గవర్నమెంట్ లేదా ప్రభుత్వం నాయన మనసు ప్రేరేపించబడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఆయన దుఃఖ ప్రార్థనలు ఎందరో ప్రార్థించినటువంటి సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వారందరి ప్రార్థనలు ఆలకించి ఓ ప్రత్యేక ద్వారాన్ని తెరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఇదిగో తండ్రి, ఈ వైరస్ నుంచి మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు వందనాలు. కొన్ని బయట దేశాల్లో ప్రభు ఎందరో నాయన భయక్రాంతులై ఉన్నారు. వారందరిని మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరైతే మీ నామమున ఆనుకొని ఉన్నారో వారిని మీరు కాపాడమని, రక్షించమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే ప్రార్థన అవసరతలు కోరినటువంటి బిడ్డలను ముఖ్యంగా నాయన కృష్ణ గారి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఆ బిడ్డ ప్రభువ ఆ యొక్క మరి గాయము వలన ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన ఆ గాయం అతి త్వరలోనే ప్రభు స్వస్థత పొందాలని ఆశపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ బిడ్డను నాయన మారు మనసులోకి నడిపించినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డ రక్షణ మార్గంలో నడిపించండి.
నాయన నూతన సృష్టిగా ప్రభా బిడ్డ సృజించబడటానికి మీ కృప చూపమని, ఈ ప్రార్థన అవసరతను వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థించే అవకాశం దయచేయండి, మీ దయ చూపండి. అలాగే సమస్తాన్ని మీ నామ మహిమార్థంగా జరిగించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమ దైవజనమ, ప్రభువునందు మిక్కిలి ప్రియులరా, ఈ చదవబడినటువంటి లేఖన భాగం ఈ మూడు వాక్యాలు మూడో వాక్యాన్ని చదివారా? చదవలేదు. 3 వాక్యాలు కూడా వర్సెట్ చదవండి ఒకసారి. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతివైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము. అతన్ని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. 6వ వాక్యం 7వ వాక్యం 8వ వాక్యాన్ని కూడా చదవండి. దీనికి సంబంధించింది. ఎదుటివాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థముల నాశింపకము. అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవబడినటువంటి ఈ 6 వాక్యాలు కూడా ఒకే సమస్య గురించి వివరించబడ్డాయి. ఈ సామెతలు ఎంతో జ్ఞానవంతమైనటువంటి మాటలు ఇందులో లిఖించబడి ఉన్నాయి. వాస్తవానికి చాలామంది ఈ విషయాల్ని చదవరు, తెలుసుకోరు కూడా. చదవటం రాని వారు ఉన్నారు. వారిని బట్టి మనము పెద్దగా ఆలోచన చేయనవసరం లేదు. కానీ చదువు వచ్చిన వారు కూడా సామెతల నుండి జ్ఞానం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎంతో జ్ఞానము ఈ సామెతల గ్రంథంలో ఉన్నాయి. ఎక్కడ మనము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధమైనటువంటి విందులలో పాలుపంపులు పొందాలి, ఏ విధమైనటువంటి వ్యక్తులతో మనము మరి భోజనము చేయాలి లేదా విందు చేయాలి, సహవాసం చేయాలి, ఏ విధంగా మనం నడుచుకోవాలి అనే పవిత్రమైనటువంటి ఒక పద్ధతిని నేర్పించినటువంటి గ్రంథమే సామెతల గ్రంథము. ఈ గ్రంథములో మరి ప్రాముఖ్యంగా ఈ 23వ అధ్యాయంలో ఒక అంశముగా మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఇక అనేక అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క అంశాన్ని క్లుప్తంగా వర్తమానాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మరి చాలామంది అంటూ ఉన్నారు ఎక్కువ అవుతుంది మెసేజ్ అని. అంటే నిన్నటి దినం వరకు మొన్నటి వరకు ఏం ధ్యానించామట? ఎస్తేరు గ్రంథ ధ్యానాన్ని మనం ధ్యానించాం. అయితే చాలా అద్భుతమైనటువంటి సత్యాలు 18 భాగాలను మనము ధ్యానించడం జరిగింది. 10 అధ్యాయాలని 18 భాగాలుగా మనము వివరించుకున్నాం లేదా ధ్యానించుకున్నాం. అయితే అద్భుతమైనటువంటి సత్యాలు మనము గ్రహించాం. అది ముఖ్యంగా సంఘమును గురించి, సంఘ విశ్వాసుల గురించి, దేవుని యొక్క రాజ్యమును గురించి, దైవ ప్రణాళికను బట్టి మనం ఆలోచన చేసాం. అయితే ఈ 23వ అధ్యాయంలో ముఖ్యంగా మొదటి భాగముగా ఈ దినం మనం ధ్యానించవలసింది, నేర్చుకోవలసింది ఏమిటి అంటే, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఏలిక అంటే ఎవరు? చాలామందికి ఈ భాష అర్థం కాదు. అందుకే చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ అర్థం 7 రోజులు చదివేశారు. మీరు సామెతల గ్రంథం చదవమంటే వారం రోజులు చదివేశారు. ఏమన్నా అర్థమైందా? అర్థం కాదండి. అందుకే వివరించుకోవడం చాలా మంచిది, అర్థం తెలుసుకోవడం చాలా మంచిది. నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండి నీ ఎడల అంటున్నాడు. ఏలిక అంటే ఏంటి? ఎలిక. అవునా? ఏమని అర్థమవుతుంది అక్కడ? ఏలిక
ఏలిక. ఏలిక అంటే ఏలువాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. యజమానుడు, అర్థమవుతుందా? యజమానుడు. ఏలికతో అంటే ఏలువాడు, నిన్ను పరిపాలించువాడు, నీపై ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు. ఏలిక అంటే ఒక ఇంటి యజమానుడు కావచ్చు, ప్రాంత అధికారి కావచ్చు, అవునా, గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు కావచ్చు. అంటే మనపై అధికారిగా ఉన్నవాడు, మనలను ఏలివాడు, మనలను పరిపాలించు వానితో భోజనము చేకూర్చుండినప్పుడట నీవు ఎవరి పక్షమునున్నావో బాగుగా యోచించుము. చాలామంది భోజనాలు చేసేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, విందులకు పిలుస్తూ ఉంటారు. తర్వాత ఆ విందులలో ఒక చక్కటి కొందరు పెద్దలతో భోజనాలు పెడుతూ ఉంటారు. పెద్దలతో ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తుంటారు, వాళ్ళని ప్రత్యేకంగా కూర్చోబెడుతూ ఉంటారు. చూడండి, ఎవరైనా విందుకి లేదా వివాహ వేడుకకి పెద్ద వాళ్ళని అనగా ఎమ్మెల్యేలని, లేదా ఇంకా ప్రెసిడెంట్స్ అని, ఇంకా అక్కడ సర్పంచ్ అనే, ఇంకా ఎవరైనా ఈ గవర్నమెంటు లేదా ప్రభుత్వ అధికారులు కానీ, ఇంకా లేదంటే మరి మీ స్కూల్ ఇంకెవరున్నారు, ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకా ఈ హెడ్ మాస్టర్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారిని పిలిచినప్పుడు వారిని ఏం చేస్తారు? ఒక ప్రత్యేక రీతిలో వారికి విందును సిద్ధపరుస్తూ ఉంటారు. అయితే అంటే మీకు సందర్భం అర్థం కావాలని చెప్తున్నాను. ఏలిక అంటే ఏలువాడు, యజమానుడు, మనల్ని పరిపాలించేవాడు వచ్చి కూర్చున్నప్పుడు అతనితో కూడా మనకి భోజనం చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మనమట ఏం చేయాలి? యోచించాలి. అక్కడ కింద భాగంలో ఏమనుందట, నీవు తిండిపోతూ అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. దేవునికి స్తోత్రం కలుగునగా. యజమానులతో భోజనము చేసినప్పుడు కానీ, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులతో భోజనం చేసినప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మనము భోజనము చేయాలి. చాలామంది ఏంటి, ఊరు మారినా కానీ గుణం మారదట. ఏదో సామెత ఉంటుంది, ఊరు మారినా గుణం మారలేదట. చాలామంది ఇప్పుడు ఇక్కడ మన ప్రాంతాల్లో పుట్టి పెరుగుతూ ఉన్నటువంటి వారు ఒక బయట ప్రాంతానికి వెళ్ళారంటే, ఎక్కడైనా హైదరాబాద్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, మస్కెట్ కావచ్చు, ఇంకా ఆయా ప్రాంతాలు, ఆయా దేశాలకు వెళ్ళి మరలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత వారిలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఏవో అక్కడ మనకు దొరికిన వాటిని తింటూ ఉండేవాళ్ళము, ఉన్న సాల్తీల్లో వండుకుంటూ ఉండేవాళ్ళము, ఉన్న దాంట్లో తృప్తిపరచబడుతూ ఉండేవాళ్ళము, ఏవో మొత్తం మీద కొన్ని పాత అలవాట్లతో అలా నడిచిపోతూ ఉండేది. కానీ ఇక్కడ బ్రతుకున్నట్టుగా బయట బ్రతకడానికి వీలు పడదు. ఎలాగట, ఇక్కడ ఇప్పుడు అన్నం ఉన్నదనుకో మన ఇష్టం వచ్చినట్లుగా తినేస్తూ ఉంటాం, ఎందుకని మన ఇంట్లో అన్నం కాబట్టి. అది ఇప్పుడు బయట పనికి వెళ్ళామనుకో, అక్కడ రూములో ఒక 4-5 ఉండొచ్చు. ఆ 4-5 ఒకే కొండలో వండుకోవచ్చు. భోజనం గురించి వివరణ అర్థమైందా? 4-5 ఒకే కొండలో వండుకుంటారు. 4 ప్రాంతాల వారు కావచ్చు, 4 జాతుల వారు కావచ్చు, అర్థమైందా? 4 మతాల వారు కావచ్చు. అయితే అక్కడ కలుస్తారు, ఇక్కడ కలవరు. ఎక్కడ కలరు? మన ఊర్లో అయితే కలవరు. మతం అంటే గజ్జి కింద చూస్తారు. ఆ బయట ప్రాంతాల్లో అయితే వారు ఒకే కంచంలో తింటారు, ఒకే మంచం మీద పడుకుంటారు. అక్కడ నడుస్తుంది. ఎందుకని? కంపెనీ ఒక రూల్ పెడుతుంది, అవునా? అక్కడ క్రిస్టియన్స్కి ఒక రూము, ముస్లిమ్స్కి ఒక రూము, హిందువులకు ఒక రూము అని ఇవ్వరు, అవునా? బెడ్ స్పేసు ఖాళీ ఉందనుకో, ఇక ఆ స్పేసులో ఎవడైనా సరే వచ్చి ఉండవలసిందే. ఏకరీతిగా ఉంటుంది అక్కడ రూల్స్. ఇక్కడ అలా కాదు కదా. మనకి సొంత గృహాలు, సొంత ఊరు, కాస్త గర్వం ఎక్కువ ఉంటుంది, పొగరు ఎక్కువ ఉంటుంది, అవునా? ఎందుకు చెబుతున్నాను అంటే, బయట ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కాస్త నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞానం నేర్చుకుంటారు, కాస్త నలుగురిని ఒకే రీతిలో నలుగురిలో బ్రతకడం నేర్చుకుంటారు. ఒకప్పుడు ఇక్కడ ఏదో వాడికి చొప్పున పాత అలవాట్లతో ఉండేవారు. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఆ 4 సంబంధులు ఒకే కొండలో వండుకున్నప్పుడు ఒకరిని గురించి ఒకరు ఆలోచన చేస్తారు. ఇక్కడ అలా ఆలోచన చేస్తామా? మనకు దొరికింది అన్నట్టు మనకు ఆకలిసినంత వరకు తినేస్తాం.
అదే నలుగురు కలిపి వండుకుంటారు బయట దేశంలో, ఆకలి వేసినా కానీ మిగతా వాని గురించి ఆలోచన చేస్తారు. తనకు కావలసినంత, తనకు చెందవలసినంత వాటా మట్టికి అతడు తిని మిగతాది ఉంచేస్తాడు. అర్థం లేదనుకో ఏమవుద్ది, గొడవ అవుద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొడవ అవుద్ది. అయితే తిండిపోతైనా సరే అక్కడ ఆకలి కట్టుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అదే తిండిపోతే ఇక్కడ ఇంట్లో చూస్తే ఏం చేస్తాడు? హద్దులు ఉండవు, లిమిట్ ఉండదు. తన కడుపు నిండేంత వరకు కూడా తింటూనే ఉంటాడు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, మనల్ని ఏలేవాడు ఎవరైనా, మనపై అధికారి ఎవరైనా వచ్చి మనతో భోజనం చేస్తూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలట? కాస్త జ్ఞానవంతంగా భోజనం చేయాలి. నలుగురిలోనికి వెళ్ళినప్పుడు ఇప్పుడు కూడా మనము చక్కటి ప్రవర్తన నేర్చుకోవాలి. అక్కడ మాకు కూడా ఒకడు తిరిగేవాడు, ఆడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే రీతిలో ఉండేవాడు. ఇస్తరాకు వేసినా వాడి చుట్టూ అన్నం రాలుతూనే ఉంటుంది, కంచంలో పెట్టినా వాడి చుట్టూ ఇలా గోడ కట్టేస్తున్నారు. అంటే ఏం చెప్పాను? ఉరుగుపోతుంది. పోనీ చిన్న పిల్లోడా వాడు, 25 సంవత్సరాలు వచ్చిన కాలంలో నేను తెలుసు, 25 సంవత్సరాలు వచ్చినా కానీ వాడి కంచం నిండా ఒకవేళ అన్నం పెడితే అది చుట్టూ గోడ పడిపోతుంది అంటే వాడు ఎంత పద్ధతిగా నేర్చుకున్నాడో అర్థమైంది. అంటే అదే రీతిలో ఇప్పుడు పక్కనే ఒక యజమానుడు, మీ హెడ్ మాస్టర్ అనుకో, పోనీ హెచ్ఎంతో భోజనం చేసే అవకాశం వచ్చింది. అవునా? వీక్షిస్తున్న వారిలో ఒక యజమానుడు, కంపెనీలో పనిచేస్తున్నటువంటి యజమానుడితో భోజనం చేసేటువంటి అవకాశం వచ్చింది. అప్పుడు ఎలా తింటారు? ఇంట్లో తిన్నట్టు తింటారా? తినరు కదా. అక్కడ కాస్త కంట్రోల్గా ఉంటారు. మరి ఈ జ్ఞానం ఎట్టా వచ్చింది? దైవవాక్యం నేర్పించింది. ఎవరితో ఏ విధంగా మనము భోజనం చేయాలి. ఇక్కడ మొదటి భాగంలో మనం చూస్తే ఏలికతో, మనపై ఉన్నటువంటి అధికారితో, అవునా, ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వానితో భోజనం చేసేటప్పుడు మన ఆకలిని కంట్రోల్ పెట్టుకోవాలి. ఏమిటట? మన ఆకలిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఉంది కదా, వేసుకోమంటారు, కానీ వాళ్ళు ఒక ప్రక్క నుంచి ఏం చేస్తారు? ఆలోచన చేస్తారు. ఎందుకని? వీడు ఎంత తింటున్నాడా అని. అవునా? కనుక మనం ఏం చేయాలి? అక్కడ లిమిట్ అనేది పాటించాలి. అవసరమైతే నువ్వు బయటకు వచ్చిన తర్వాత మరొకటి ఏదో ఒకటి కొలిక్కిని తినవచ్చు, తప్పలేదు. కానీ అక్కడ మట్టుకి మనకు కాస్త పద్ధతిగా నడుచుకోవాలి. ఇది మొదటి పాయింట్. ఇక రెండో పాయింట్ ఏమనుందట? అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ఒక పేద స్థానంలో, దీన స్థానములో ఉన్నటువంటి మనము ఒక ఉన్నత స్థానములో ఉన్నవాడు భోజనానికి పిలిస్తే అక్కడికి వెళ్తే వారి భోజనాలు ఎంత విలువైనవి ఉంటాయి. మటన్ వేసి పెట్టవచ్చు, చికెన్ వేసి పెట్టవచ్చు, చేప వేసి పెట్టవచ్చు, ఇంకా వేరుగా ఏవో పెట్టవచ్చు. అయితే ఆ రోజు అక్కడ తిని ఆ యొక్క పిలుపు వచ్చింది, భోజనం చేశారు, తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అదే ఆహారం మనకు కావాలనుకుంటే, అవునా, వచ్చుద్దా? అదే ఆహారం మనం కొనుక్కి తినాలన్నా తినలేము. అలా తినడం వలన ఏమవుతుంది అట? అక్కడ రాయబడి ఉంది, ఏమైందట? అతని రుచిగల పదార్థములను ఆశింపకము అంటున్నాడు. ఎందుకని? అక్కడ రుచిగల ఆహారాలు అతనికి సామర్థ్యత ఉంది కాబట్టి చేసి పెట్టాడు. అయితే అటువంటివి మనము కూడా చేసుకోవాలి, లేదా మనము కూడా తినాలి, మన ఇంట్లో కూడా ఉండాలి అనుకుంటే అది మన సామర్థ్యతను బట్టి మనము చేసుకోగలం. అయితే రెండవది ఏమంటున్నాడంటే అక్కడ, అవి మోసపుచ్చు ఆహారములు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు అంటారు కదా, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, అక్షయమైన ఆహారము కొరకు ఎక్కువగా కష్టపడండి అంటాడు. ఎందుకనట? క్షయమయ్యేటువంటి ఆహారం ఏదంట? లోక సంబంధమైన ఆహారం. ఈ లోక సంబంధమైనటువంటి ఆహారం మరొక భాషలో మనం ఆలోచన చేస్తే బజారు తిండ్లు అని కూడా అంటారు. ఏమని? బజారు తిండ్లు. ఈ బజారు తిండి ఇప్పుడు దినదినము పలావ్ తినాలి అంటే మన దగ్గర ఎంత ఉండాలి? కట్ట ఉండాలి.
కదా. ఎప్పుడో ఒకసారి మీకు కొన్ని ఇష్టం కలిగి తెచ్చుకుని తిన్నారు అనుకో, అదొక మంచిది, పర్వాలేదు. ఇంకా అదే తరచుగా అటే లాగుతూ ఉందంటే మనం ఏ యొక్క అలవాట్లు ఉండిపోయాం, ఏ అలవాట్లు ఉండిపోయాం చెప్పాలి, బజార్ అలవాట్లో ఉండిపోయాం కదా. చాలామంది నేను చూస్తూ ఉంటాను అక్కడక్కడ, వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా తాగాలంటే బజార్లోంచి కూర తెచ్చుకుంటారు, తినాలి అంటే బజార్లోంచి కూర తెచ్చుకుంటారు. ఇంకా అలాగా వాళ్ళ సొంత ఇంట్లో ఎక్కువ విలువేవారు. అదే సామాన్లు అవే విధంగా ఇంట్లో చేసుకున్నా కానీ ఆ బజారు తిండి రుచి రాదు కనుక వాళ్ళకి, ఎందుకంటే వాడి బుర్ర అక్కడ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం చూస్తే అవి మోసపుచ్చు ఆహారములు. మోసపుచ్చేటువంటి ఆహారాలు ఉంటాయా ఆలోచన చేస్తే? మోసపుచ్చుతాయి ఆహారం, మోసపుచ్చుతాయి. ఎర్రగా కనిపిస్తుంది చికెన్, ఎలా కనిపిస్తుంది? ఎర్రగా కనిపిస్తుంది, కానీ లోపల ఉన్నటువంటి ఆ కోడి మాంసం ఎన్ని రోజులదో నీకు తెలుసుద్దా? ఎన్ని రోజుల క్రితం ఆ కోడి కోయబడిందో, ఎన్ని రోజులు ఆ ఫ్రిడ్జ్లో పడి ఆ యొక్క ఐసులు పట్టేసిందో అది మనకు తెలియదు. కానీ పైన ఏం వేశారు? రంగు వేశారు, రంగు పెయింట్ వేశారు దానికి, అవునా? ఇప్పుడు ఆ చికెన్ ముక్క మనల్ని మోసపుచ్చుతుందా లేదా? మోసపుచ్చింది. ఒకవేళ మనకు అలాగే తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఫ్రెష్ మాంసం తెచ్చుకుని, అవునా, అక్కడ 50 ఉంటే కనీసం 10 రూపాయల మాంసం తెచ్చుకునైనా మనం ఫ్రై చేసుకుని తినవచ్చు. అయితే ఇంకా చూస్తే ఆ ఎర్రగా కనిపిస్తూ ఉన్నటువంటి చికెను అది ఎక్కడ ఫ్రై చేయబడింది? వారం 10 రోజుల క్రితం పోసినటువంటి నూనెలోనే అన్ని దాంట్లోనే వేపేస్తూ ఉంటాడు. పంది మాంసం వేపి వాడొకడు ఉంటాడు, యాట మాంసం వేపి తినేవాడు ఒకడు ఉంటాడు, కోడి మాంసం వేపు తినేవాడు ఒకడు ఉంటాడు. ఇవన్నీ కూడా ఎందులో వేపుతాడు? అన్నీ కూడా ఒకే నూనెలో వేపుతాడు, అన్నీ కూడా ఒకే నూనెలో వేపేస్తాడు. కొన్ని మనం చూస్తామా? మనం చూడం. ఆ గ్లాసులో పెట్టినటువంటి ఎర్రగా కనిపిస్తున్నటువంటి ఆ కోడి మాంసం ముక్కలు మాత్రమే చూస్తాం. ఇప్పుడు ఆహారం ప్రజలను ఏం చేస్తుంది? మోసగిస్తుంది. ఇప్పుడు అది ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం. ఏదో ఒక రోజు బయటకు వస్తుంది, తిన్నప్పుడు ఎలా కనిపిస్తుంది? రుచిగా కనిపిస్తుంది, తృప్తిగా అనిపిస్తుంది. కానీ అది తర్వాత ఏమవుతుంది? విషంగా మారుతుంది. విషంగా మారి ఏమవుతుంది? నానా రకాల జబ్బులు మన బాడీలో నుండి బయటకు వస్తూ ఉంటాయి. ఇక మరొక భాగంలో ఏమనుంటుంది? ఎక్కడ ఏమనుంది? 6వ వాక్యానికి, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనం చేయకము. ఇక్కడికి ఎన్ని పాయింట్స్? ఇది 3వ పాయింట్. మొదటి పాయింట్ మనం నేర్చుకున్నది ఏమిటట? ఏలికతో భోజనం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, ఒక పద్ధతి పాటించాలి. ఆకలి ఎక్కువైనా కానీ, రుచిగా ఉన్నా కానీ అక్కడ ఏం చేయాలట? కత్తి ఎక్కడ పెట్టుకోవాలన్నాడు? గొంతులో పెట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. కత్తి అంటే దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తుంది, అవునా? వాక్యం ఏం చెప్తూ ఉంది? నీవు లిమిట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా కానీ నీవు భోజనం పద్ధతిగా చేయాలి, పద్ధతిగా తిని అక్కడ నుండి బయలుదేరి వచ్చేయాలి అని నేర్పిస్తూ ఉంది వాక్యం. అప్పుడు మన ఆకలి ఎక్కువ ఉన్నదనుకో, ఈ వాక్యం గుర్తుకు రావాలి. అక్కడ ఉన్నటువంటి వారిని బట్టి నువ్వు కొనుక్కు తినేది వేరే విషయం, అర్థమైందా? పెద్దలతో కూర్చుని భోజనం చేసేటప్పుడు ఒక పద్ధతిని మనము పాటించాలి. ఇక రెండవదిగా ఏమని ధ్యానించాం? ఆహారము మనల్ని మోసపుచ్చుతుంది. ఈ మోసపుచ్చే ఆహారాలు ఎవరింట్లో ఉంటాయి? ఇంతకీ ఉన్నతాధికారుల ఇంట్లో ఉంటాయి, అవునా? బజారుల్లో ఉంటాయి, ఓ ధనవంతుల ఇంట్లో ఉంటాయి, ఓ కుళ్ళబెట్టేసుకుంటూ ఉంటారు వారు, ఓ ఆర్డర్లు వేస్తూ ఉంటారు పని మనుషులకి. ఆహారాన్ని మనం చూసి ఏం పోకూడదట? మోసపోకూడదు. దేనికి? మోసపోకూడదు, ఆశపడకూడదు. ఇక 3వ పాయింట్కి వస్తే 6వ వాక్యాన్ని చూస్తే, ఎదుటి వాని మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము, వాని రుచిగల పదార్థములు
నాశింపకము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమని ఉందట? ఎదుటివాని మేలు వార్చలేని వాడట. గమనించండి, ఈడు స్వార్థప్రియుడు. ఎదుటివానికి సహాయం అందుతుంది అంటే, ఎదుటివాడికి మేలు జరుగుతూ ఉందంటే వాడు వార్చలేడట. ఒకడు నవ్వుతున్నాడంటే ఈడు వార్చలేడు. ఒకడు బాగున్నాడు అంటే ఈడు సహించలేడు. ఎంతసేపు ఎదుటివాడు ఏడుస్తూ ఉండాలి, ఈడు నవ్వుతూ ఉండాలనుకుంటూ ఉంటాడు. ఇటువంటి వారు లేరా అంటే మన ఇంటి చుట్టూ ఉన్నారు. లేరా? గోల్డ్ ఉన్నారు. మనం బాగుంటే, మన కుటుంబం బాగుంటే, మన సంఘం బాగుంటే, మన యొక్క ప్రాంతం బాగుంటే పక్కవాడు వార్చలేడు. ఇటువంటి వారు అనేకులు మన మధ్యలో ఉంటారు. వీరి మనస్తత్వాన్ని బట్టి మనం గ్రహించి ఏం చేయకూడదు అంటున్నాడు? వార్చలేని వారితో కలిసి భోజనము చేయొద్దు. వీడితో ఎప్పుడు కూడా భోజనానికి మనము సిద్ధపడకూడదు. వాడెంత తిన్నాడరా అంటాడు ఒక్కొక్కసారి. ఏమిటట? ఈడు మనము తింటూ ఉన్నాం అనుకో, ఒక ముగ్గురు కలిపి తింటూ ఉన్నారు అనుకో, ఒకడు కొన్ని ఆకలి ఎక్కువ వేసి ఎక్కువ తిన్నాడు అనుకో, ఈడంటనే ఏమంటాడు? ఏమంటాడు? వాడు ఎంత తిన్నాడు రా బాబు అంటాడు. ఎందుకంటే ఎదుటివాని మేలు వార్చలేడు. వాడు ఓర్పు ఉండదు. వాళ్ళు వెంటనే మాట విడిచిపెట్టేస్తూ ఉంటాడు. అరే గొప్పగా కట్టేస్తున్నాడు అంట కదరా బిల్డింగ్ అంటాడు ఒకడు. అవునా? బాగా సంపాదిస్తున్నాడు అంట కదరా అంటాడు. ఇంతకీ ఈడు బుద్ధి ఏమిటి? ఆడు బాగా సంపాదించకూడదు, ఆడు బిల్డింగ్ కట్టకూడదు, ఆడు బాగుండకూడదు, ఈడు బాగుండదు. ఈ బుద్ధితో ఉన్నటువంటి వ్యక్తిని మనం చూసినప్పుడు ఖచ్చితంగా వాడికి మనము దూరంగా ఉండాలి. వానితో ఏనాడు కూడా చేయి కడగటానికి మనం ఇష్టపడకూడదు. ఏనాడు కూడా అటువంటి బుద్ధి మనకు తెలిసిపోద్ది. వాడి బుద్ధి స్వబుద్ధి ఏంటట? స్వార్థ బుద్ధి మనకు అర్థమైపోయినప్పుడు వాడితో ఎప్పుడు కూడా మనం కనెక్ట్ అవ్వకూడదు. ఎంతసేపు కూడా మనం చూసి వాడి నుంచి దూరం అవడం మంచిది. ఓకే, ఇది దైవ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. ఇక రెండవది ఏమంటున్నాడంటే అక్కడ అందులో ఆ మాటలో వాని రుచిగల పదార్థములను ఆశింపవద్దు అంటే, ఒకవేళ వాడి దగ్గర ఏవైనా బాగున్న ఆహార పదార్థాలు ఉన్నా కానీ అవి మనం ఆశించకూడదు. ఇక 7వ వాక్యాన్ని చూస్తే, అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకోనివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎదుటివాడు బాగుంటేనే వార్చలేనటువంటి బుద్ధి కలిగిన వాడు నిన్ను పిలిచి భోజనం పెడితే ఆ భోజనాన్ని కట్టాడు ఏం చేస్తాడు? లెక్క కడతాడేంటి? వీడు 2 చికెన్ ముక్కలు వేసుకున్నాడు, అవునా, ఇంత అన్నం తిన్నాడు, ఎందుకు లెక్కలు వేస్తున్నాడు వీడు? మరలా నిన్ను రేపు పిలవమంటాడు. వీడు ఈరోజు నిన్ను పిలిచాడా, నీకు భోజనం పెట్టాడా, మాసం కూర వండాడా, తప్పనిసరిగా మరలా రేపు 2 తినేయడానికి వీడు వస్తాడు. అర్థమైందా? వీడు లెక్క కట్టుకునేది ఎందుకంటే దాని రుణం ఖచ్చితంగా మరలా తీర్చుకుంటాడు. అందుకని కలిగి ఉన్నవాడికి నీవు భోజనం పెడితే ప్రయోజనం ఏమీ లేదంటాడు యేసు ప్రభు మాటలు. అదే పేదవాడికి నీవు ఒక ముద్ద ఆహారం ఇచ్చావనుకో, వాడు తిరిగి నీకు భోజనం పెట్టలేడు. అప్పుడట ఆ లెక్క దేవుడు చూసుకుంటాడు. మనం పెట్టేసి మరలా లెక్కేసుకోము. పేదవారికి మనం భోజనం పెట్టామనుకో అది లెక్క చేసుకోకూడదు. దేవుడు మనకు భోజనం పెడతాడు మరో రకంగా. అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడట? పిలవడానికి పిలుస్తున్నాడు. ఒకసారి భోజనం రావచ్చు కదా ఏంటి అంటాడు పుసుకిని, ఏదో మాట వరుసకి మొహమాట లేకుండా. ఏ తీరా వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు? పెప్సీకి 10 రూపాయలు అయింది, అవునా, నిమ్మకాయకి రూపాయి అయింది, ఇంకవన్నీ లెక్కేస్తాడు. ఇప్పుడు బియ్యం వేసాం, 2 పచ్చిమిరకలు వేసాం, ఓ 3 ఉల్లిపాయలు కోసాం, 100 రూపాయలు మాసం పట్టుకొచ్చాను, ఈయన భోజనానికి పిలిచాను, 200 అయిపోయింది అని లెక్క కడతాడు. ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేస్తాడంటే నీకు పెట్టేసి చేకడికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఏం ప్లాన్ చేస్తాడు? మరలాడి నుంచి వస్తాడు. చాలా అయిపోయిందిరా మనం భోజనం చేసి, ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాం మా ఇంట్లోనూ, మీ ఇంట్లో తినేద్దామా అంటాడు. ఎందుకని? బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, వీడి దగ్గర బ్యాలెన్స్ ఉండిపోయింది. అందుకు వాడు వచ్చి వీడికి రుద్దేద్దామని చూస్తాడు.
ఖచ్చితంగా వీడు లెక్క అక్కడ గుర్తు చేసుకుంటాడు. వీడు ఇంటి దగ్గరికి వచ్చి మన దగ్గర గ్లాస్ పెప్సీ తాగాడు, 2 గ్లాసులు పెప్సీ తాగాడు వీడి దగ్గర అనుకుంటాడు ఖచ్చితంగా. అంటే వీడి బుద్ధి వాక్యం ఎలాగా వెల్లడి చేస్తూ ఉండొచ్చు. అయితే అట్టివాడి దగ్గర మనం ఏం చేయకూడదట, భోజనము చేయకూడదు. అటువాడు తన ఆంతర్యములో లెక్కలు చుచ్చుకునివాడు, తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. హృదయములో నుండి వచ్చు మాట ఎలా ఉంటుంది అంటే, ఇక వాడు లెక్క చేయడు, ఎంత ఖర్చు అవుతుంది అనేది చూడడు. ఒకని ఆకలి తీరుస్తున్నాను అనే ఆనందంలో ఉంటాడు. ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడంటే అది నాకు ఆశీర్వాదం అనుకుంటాడు. చాలామంది సేవకులను పిలుస్తారు భోజనాలకి, లేదా కూటాలు పెట్టుకుంటారు, మీటింగ్లు పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాళ్ళు ముందే ఎస్టిమేషన్ వేసుకుంటూ ఉంటారు, ఇంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది. ఓకే, అయిపోయిన తర్వాత కూడా మరలా లెక్కేసుకుంటూ ఉంటారు. ఇంతకీ ఎవరికి పెట్టారు? సేవకులకి, విశ్వాసులకిగా. నువ్వేమన్నా గంగలో పోసావా? దేవుని సేవకులకి యేసుప్రభు అంటారు కదా, ఎవరైతే నా పేరిట, అవునా, నా పేరిట ఒక గిన్నెడు నీళ్లు ఎదుటివానికి త్రాగనిస్తారు, దాహం తీరుస్తారు, దానికి ప్రతిఫలం ఖచ్చితముగా నిశ్చయముగా పొందుకుంటారు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదేమో ఆశ్చర్యకరమైనటువంటి సాక్ష్యం ఏమిటో తెలుసా? ప్రొద్దుట నుంచి కష్టపడుతూ ఉన్నాము. కష్టపడిన తర్వాత సేవకులు ఫోన్ చేశారు. ఎవరు? రాజయ్య గారు ఫోన్ చేశారు. అయ్యా, ఒక చోట ప్రార్థన ఉన్నది, చేయాలి, వారు ఏదో ఈ సమస్యల గురించి సేవకులను ఆదుకోవాలని అనుకుని వారు పిలిచారయ్యా అన్నాడు. వెంటనే కంగారుగా స్నానం చేసి వెళ్ళాను. ఏమిటా ప్రార్థన చేయించుకున్నారు. అయ్యగారు, అమ్మగారు ఉన్నారు విశ్వాసులు. తర్వాత ఇంకా ఆ గల్ఫ్లో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారట. వారి బిడ్డలు పనులు లేక వారి కొరకు ప్రార్థన చేయించుకున్నారు. తర్వాత వారు ఏదో కానుక పెట్టారు కానీ ఎంత పెట్టుంటారు? 100 లేదంటే ఒక 500 పెట్టి పంపించేశారేమో అనుకున్నాను. పైగా బండెక్కేస్తూ ఉంటుంటే బియ్యం ఉన్నాయా పట్టుకెళ్ళండి అని. ఎన్ని? 20 కేజీల టేకింగ్. ఇది తీరా ఇంటికి వచ్చి చూతుల్లోకి దేవునికి స్తోత్రం, రేపటి పరిస్థితి ఏమిటో మనకు తెలుసు, అవునా? వారు పిలిచి ప్రార్థన చేసుకుని 2000 రూపాయలు కానుకిచ్చారు. దేవునికి స్తోత్రం. చూడు, ఊహించని రీతిలో దేవుడు మన పరిస్థితి తెలుసు, మన సంఘాల పరిస్థితి తెలుసు, ఉన్నటువంటి కుటుంబ పోషణ గురించి దేవునికి మనం ప్రార్థిస్తూ ఉన్నాము. శాలరీ లేవు, పనులు లేవు, కానీ చూడు ఎక్కడో ముఖం మనకి తెలియదు. ఒక సేవకుల ద్వారా పిలువబడ్డాం, వెళ్ళాం, ఈరోజు మనం ఆదరించబడ్డాం. వారు అవి లెక్క చేసుకోరు, అవునా? వారికి కలిగింది కనుక దైవ సేవకుల్ని పోషించడానికి అవకాశం వచ్చింది అనే భావనతో వాళ్ళు అనేక విషయాలు చక్కగా మాట్లాడారు. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి కుటుంబం అని ఉంటుంది. సంఘంలో 10 మంది ఉన్నారంటే అందులో 4-5 ఆత్మీయంగా ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు? లెక్కలు కొట్టుకుంటూ ఉంటారు. పాస్టర్ గారు వెళ్ళారు అనుకో, అబ్బా పాస్టర్ గారు వచ్చే ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా మనం ఏదోటి చేతులు పెట్టాలని ముందే వీళ్ళు కంగారైపోతారు. కంగారైపోవటం కాదు, తిట్టుకుంటారేమో కూడా. కానీ ఒక సేవకుడు గుమ్మంలో అడుగుపెట్టి, ఇంట్లో అడుగుపెట్టి ప్రార్థన చేశాడంటే ఖచ్చితంగా అక్కడ దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తప్పనిసరిగా దైవజనుడు అడుగు పెట్టాడు అంటే అక్కడ గర్భఫలాలు కావచ్చు, భూఫలాలు కావచ్చు, నీ చేతి ఫలాలు కావచ్చు, దీవించబడతాయి. దేవుని అభిషక్తుడు కనుక ఆ విషయం తెలియక వీళ్ళు సేవకుడు వచ్చినా కానీ టీ ఇచ్చాను, పాలు ఇచ్చాను, ఈ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. చాలా ఇటువంటి బుద్ధి కలిగిన వారు మన సంఘాల్లోనే ఉంటారు. అన్నిటి సంగతి మక్కన వారి వాడట ప్రేమించిన వాడిని ప్రేమిస్తాడట, సహకరించిన వాడికే సహకరిస్తూ ఉంటాడట, అప్పిచ్చిన వాడికి అప్పిస్తూ ఉంటాడట, ఆడి కలిసి వచ్చేవాడికే అప్పిస్తాడట. అది అన్యుడి బుద్ధి. యేసు ప్రభువే చెప్తూ ఉంటాడు, నిన్ను ప్రేమించిన వాడినే ప్రేమిస్తే ఇక అన్యుడికి నీకు తేడా ఏమిటంటే. కనుక క్రైస్తవుడి లక్షణం, క్రైస్తవుడి యొక్క గుణం ఏమైతే ఉండాలి అంటే, మనల్ని ప్రేమించని వారిని కూడా మనము ప్రేమించాలి, మన శత్రువులను కూడా మనము ప్రేమించాలి, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇది క్రీస్తు ప్రేమ, క్రీస్తు ఆజ్ఞ, క్రైస్తవుని యొక్క గుణ లక్షణం ఇది. అయితే చాలామంది ఏం చేస్తారట? లెక్కలు కొట్టుకుంటారు. ఇక మరొక మాట ఉన్నది, త్వరగా చదువుదాం, పవర్ కూడా కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో చూద్దాం. నీవు
తినిన దానిని కక్కివేయుదువు. ఎంత దారుణమో చూడు. అటువంటి బుద్ధి కలిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తే, అటువంటి దరిద్రుడి దగ్గర సహాయం పొందితే తిరిగి ఏమైపోతుంది? అది కనీసం ఒంటికి కూడా పట్టట్లేదు. ఇటువంటి గొప్ప దరిద్రులు భూమి మీద చాలామంది ఉన్నారు. లెక్కలు కట్టుకునేటువంటి కుటుంబాలు, లెక్కలు చూసుకునేటువంటి అవిశ్వాసులు మన సంఘాలలో కూడా ఉన్నారు. ఇక మరొక మాట ఏమనుంది? నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంపైన మాటలు అంటే దేవుని వాక్యాన్ని బోధిస్తావు. నిన్ను ఖచ్చితంగా భోజనానికి పిలిచారు అంటే వెళ్ళి ఏ రాజకీయం గురించో మరొక విషయం గురించో మాట్లాడవు. ఏం మాట్లాడుతావు? ఆధ్యాత్మికంగా మనం ఉన్నటువంటి స్థితిని బట్టి మనం వెళ్ళి ఏం చేస్తాం? ఏదో ఒక వాక్యాన్ని వారికి బోధించాలని ఆశపడతాం, ఏదో ఒక సత్యాన్ని వారికి తెలియపరచాలని, ఏదైనా ఒక ఆధ్యాత్మికంగా వారిని ఒక మెట్టు పైకి ఎక్కించాలని ప్రయత్నం ద్వారా కొన్ని విషయాలను వారికి బోధిస్తూ ఉంటాం. ఒక శ్రేష్టమైనటువంటి ఇంపైనటువంటి దేవుని వాక్యాన్ని బోధిస్తాం. దేవుని వాక్యాన్ని ఎత్తి చూపుచు లేదా దేవుని కార్యాలను గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇందాక అనేక విషయాలు మాట్లాడుతున్నాం. సేవకులు అందరం వస్తున్నటువంటి ఈ విపత్తులను గురించి, వస్తున్నటువంటి ఈ తెగుళ్ళను గురించి, కరువులను గురించి, అన్నిటిని గురించి, దేవుని గురించే. అయితే ఇటువంటి మాటలే ఈ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆ మాటలన్నీ కూడా ఏమైపోతాయట? వ్యర్థమైపోతాయి అంటున్నాడు. వ్యర్థమైపోతాయి అంటున్నాడు. సమయం ఎక్కువైంది చూసాడు. సమయం కూడా తెలియట్లేదు. కానీ సామెతలు అంటే మనకు తెలుసు. కానీ ఈ సామెతల్లో ఎన్ని విషయాలు ఉన్నాయి చూసారు. మనం నేర్చుకోలేని విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా మీ హృదయాల్లో ఇవి ముద్రించుకోవాలి. ఎక్కడ మనం భోజనం ఏ విధంగా చేయాలి, ఎవరితో మనం భోజనం చేస్తాం, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనము ముద్ద పెట్టుకోవాలి అనే విషయాల్ని మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా మరికొన్ని అంశాలు ఉన్నాయి. వాటిని మనం 23వ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనకి ఈ విషయాలన్నిటిని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. చక్కగా వీక్షిస్తున్నటువంటి ప్రియ దైవ స్వాస్థ్యమా, మరి దినదినము తప్పనిసరిగా ఈ వాక్య పరిచయాలను మీరు వీక్షించండి. తప్పనిసరిగా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ధ్యానించడానికి ప్రభు కృప చూపుచూ ఉన్నారు. మనకి ఈ మాటలను బట్టి దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. కృప కలిగిన రాజా, నాయన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. ఇటు రీతిలో ఈ 23వ అధ్యాయం సామెత గ్రంథం నుండి చక్కటి వాక్యాలను మేము ఈ దినం ధ్యానించాం. నాయన నిలవబడి వాక్యాన్ని ధ్యానించగా అనేకమైనటువంటి లోతైనటువంటి ఆలోచనలు, సత్యాలు మాకు నేర్పిస్తున్నటువంటి ఆత్మదేవుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నాయన ఈ విన్నటువంటి వాక్యమును, వర్తమానమును ప్రతి వారు హృదయాల్లో భద్రపరుచుకుని మీ వాక్యము బోధించినట్లుగా ఏ వ్యక్తులతో విందులకు వెళ్ళాలో, ఏ వ్యక్తులతో ముద్ద దించుకోవాలో లేదా ఆహారం భుజించాలో, ఇటువంటి పరిస్థితులన్నిటినీ మేము గ్రహించి జ్ఞానవంతంగా మేము నడుచుకోవడానికి మీ కృప చూపమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను దినదినము మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, ప్రతి సహోదరులను, విశ్వాసులను, సేవకులను మీరు దీవించి ఆశీర్వదించమని, సహాయం చేయమని, వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు సిద్ధపరిచి సహాయం చేయమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈ వాక్య పరిచర్యను విస్తరింపచేయమని, దీవించి ఆశీర్వదించమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొందినాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలను బట్టి మరొకసారి ప్రభువును స్తుతిస్తూ ఈ మాటలు మేము ముగిస్తూ ఉన్నాం. మీ అందరికీ కూడా మరొకసారి ఒమేగా మినిస్ట్రీస్ నుండి మా యొక్క శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.